అయితే ఇది కాంగ్రెస్ ముందంజలో ఉంది. కేరళలో లెఫ్ట్ పార్టీస్ కూడా ముందంజలో ఉన్నాయి. కేరళ ఇది బీజేపీ అయితే అక్కడ ఈసారి ఖాతా తెరిచే అవకాశం, ఈసారి కూడా ఖాతా తెరిచే అవకాశం లేదు. మొత్తం 20 స్థానాలు కేరళలో ఉంటే 20 స్థానాల్లో ఎన్డీఏ ఖాతా తెరుస్తుందా లేదా అన్నది అయితే ఈసారి కొంచెం అనుమానంగానే ఉంది. ఇక మధ్యప్రదేశ్లో 29 స్థానాలకు గాను 16 స్థానాల్లో బీజేపీ, మిగతా 7 స్థానాల్లో కాంగ్రెస్కి సంబంధించి. మధ్యప్రదేశ్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కమల్నాథ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో నకుల్నాథ్ ట్రయలింగ్లో ఉన్నారు. కమల్నాథ్ లాస్ట్ టైం మధ్యప్రదేశ్ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కమల్నాథ్ కుమారుడు. ఈసారి ఆ సీటు కూడా పోయేటట్టుగా ఉంది. మధ్యప్రదేశ్లో మనం చూసాం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దాకా కాంగ్రెస్ బీజేపీ టగాఫార్గా నడిచింది. అసలు మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెసే వస్తుందని దాదాపు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ నేపథ్యంలో మళ్ళీ అక్కడ బీజేపీనే అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఒకసారి అట్టేశారు కాబట్టి మధ్యప్రదేశ్లో అసెంబ్లీకి బీజేపీకి వేశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్కి కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ కమల్నాథ్ కుమారుడే స్వయంగా సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి, గతంలో సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి కమల్నాథ్ కుమారుడే నకుల్నాథ్ ట్రయలింగ్ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే కొంత మధ్యప్రదేశ్లో కూడా ఆశాజనకంగా లేదని చెప్పొచ్చు. మహారాష్ట్రలో అయితే కొంచెం కాంగ్రెస్కి కొంత ఆశాజనకంగా ఉన్న. గతంలో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 23 స్థానాలు బీజేపీ వచ్చింది. అది మిత్రపక్షాలు 18 వచ్చాయి. ఈసారి బీజేపీకే స్వయంగా 12 స్థానాల్లో ఇప్పుడు మహారాష్ట్రలో ముందంజలో ఉంది. మణిపూర్లో ఒక స్థానంలో ముందంజలో ఉంది. మేఘాలయలో ఒక స్థానం, మిజోరాం, ఒరిస్సా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒరిస్సా అయితే ఈసారి బీజేపీ 4 స్థానాలు ఇప్పటికే ముందంజలో ఉంది. ఒడిశా గతంలో 8 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు 4 స్థానాల్లో ఇప్పటికి వచ్చిన ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే ఒడిశా 4 స్థానాలు, పంజాబ్లో మొత్తం 13 స్థానాలకు గాను బీజేపీ